తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న హీరో 'ప్రభాస్'. ఇక యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరూ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఆయన దాదాపు 5 సినిమాలు కమిట్ అయ్యాడు. ఆ సినిమాలన్నీ పూర్తి కావడానికి 3 సంవత్సరాలు సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో కొత్త సినిమాలకి కమిట్ అవ్వడం లేదు. మరి ఏదేమైనా కూడా ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 'ప్రభాస్' గురించి చాలా మంది హీరోలు గొప్పగా మాట్లాడిన వీడియోలు మనం చాలానే చూస్తూ ఉంటాము. కానీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సైతం 'ప్రభాస్' గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని పొగిడారు. రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సంజయ్ దత్ 'ప్రభాస్' గురించి చాలా చక్కగా మాట్లాడాడు. 'ప్రభాస్ చాలా మంచి నటుడు అని, అతనితో కలిసి 'రాజాసాబ్' సినిమాలో నటించానని చెప్పాడు. అలాగే 'ప్రభాస్ ఫుడ్ పెట్టి మనుషులని చంపేస్తాడని' చాలా ఫన్నీగా సమాధానాలు అయితే చెప్పాడు. మరి ఏదేమైనా కూడా 'ప్రభాస్‌ని' సంజయ్ దత్ పొగడడంతో 'ప్రభాస్' అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా తన తోటి నటులతో పాటు తనకంటే చిన్న హీరోలతో కూడా ఆయన కలిసి ఎలాంటి ఈగోలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. ఎవరిని ఎలాంటి మాటలు అనడు. అందువల్లే 'ప్రభాస్‌కి' యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పాలి. మరి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. మరి ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్‌ని అందిస్తాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న 'రాజాసాబ్' సినిమాలో దెయ్యంగా కనిపించబోతున్నాడు. మరి 'ప్రభాస్‌కి' సంజయ్ దత్‌కి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సీన్స్ రాబోతున్నాయి అనేది చాలా క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ని సాధిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.